అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మన ఇండియన్ బ్రెడ్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. అండ్ మన యూజువల్గా ఏదైనా లంచ్ కాంబో తినాలనిపించినప్పుడు మనకి ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏదైనా ఒక మంచి రోటీ కానీ ఒక పరాటా కానీ దాంతోపాటు ఒక మంచి సైడ్ డిష్. ఇవాళ అలాంటి ఒక మంచి లంచ్ కాంబో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇది అనియన్ కుల్చా విత్ వండర్ఫుల్ కడాయి పనీర్. సో ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఆనియన్ కుల్చా చేయడానికి ముందుగా ఒక పెద్ద బౌల్లో 2 కప్పుల మైదా పిండి, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ బేకింగ్ పొడి వేసి ఒక్కసారి కలపాలి. ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలపాలి. ఇలా పిండి ముద్ద తయారైన తర్వాత 5 నిమిషాల పాటు దీన్ని మర్దం చేయాలి. పిండి ఇలా మెత్తగా అయిన తర్వాత చిన్న పోర్షన్స్గా డివైడ్ చేసి ఉండలుగా చుట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయల మిశ్రమం చేయడానికి ఒక బౌల్లో తరిగిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, తరిగిన 3 పచ్చిమిరపకాయలు, తరిగిన ఫ్రెష్ కొత్తిమీర, తరిగిన 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసి అంత బాగా కలపాలి. అనియన్ ఫిల్లింగ్ తయారైంది కాబట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండి ముద్ద ఉండల్ని తీసుకుని మందంగా ఒత్తాలి. దీనికి మధ్యలో కొంచెం అనియన్ ఫిల్లింగ్ పెట్టాలి. ఇలా అన్ని వైపుల నుంచి పిండిని తీసి మధ్యలోకి తెచ్చి తర్వాత ఇలా లైట్గా ప్రెస్ చేయాలి. దీన్ని మళ్ళీ ఒత్తాలి. ఒక పెనాన్ని వేడి చేసి ఆనియన్ కుల్చాని వేస్తున్నాను. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి దీన్ని నెమ్మదిగా వేయించాలి. కుల్చాకి 2 వైపులా నెయ్యి వేసి కాల్చుకోవాలి. ఇవి 2 వైపులా కాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసి వేడివేడిగా మీకు నచ్చిన గ్రేవీతో కానీ కర్రీతో కానీ ఏదైనా పచ్చడితో కానీ కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక ప్యాన్లో 2 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో తరిగిన ఒక ఉల్లిపాయ వేస్తున్నాను. అలాగే తరిగిన ఒక క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేస్తున్నాను. వీటిని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా రంగు మారిన తర్వాత పొయ్యి కట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నేను కొద్దిగా వెన్న వేస్తున్నాను. దీనిలో కట్ చేసుకున్న 400 గ్రాముల పన్నీర్ ముక్కల్ని వేస్తున్నాను. ఇవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించుకోవాలి. పన్నీర్ బాగా ఫ్రై అయింది కాబట్టి పొయ్యి కట్టేసి వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా పొడి చేయడానికి ఒక కడాయిలో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, చిన్న దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 4 లవంగాలు, 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మెత్తటి పొడి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ నూనె వేస్తున్నాను. ఇందులో 5 వెల్లుల్లి రెబ్బలు, తరిగిన 1 ఇంచ్ అల్లం ముక్క, తరిగిన 2 ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి.
దీనిలో తరిగిన 3 టొమాటోలు కూడా వేస్తున్నాను. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటన్నిటిని 5 నుంచి 8 నిమిషాల పాటు వేయించుకోవాలి. టొమాటోలు మగ్గిన తర్వాత పొయ్యి కట్టేసి చల్లారనివ్వాలి. వీటన్నిటిని మిక్సర్ జార్లో వేసి మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ వెన్న కూడా వేస్తున్నాను. ఇందులో రుబ్బుకున్న ఉల్లిపాయల టొమాటో పేస్ట్ని వేసుకోవాలి. మిక్సర్ జార్లో ఉన్న మసాలాని నీళ్లు పోసి తీసుకోవచ్చు. ఈ మసాలా పేస్ట్ దగ్గర పడేంత వరకు ఉడికించాలి. మసాలా తిక్కుగా అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ పొడి పట్టుకున్న మసాలా, 1 టీ స్పూన్ కాశ్మీరీ ఎండుకారం, 1 టీ స్పూన్ ఉప్పు వేసి అంత బాగా కలుపుకోవాలి. పేస్ట్ బాగా వేగి నూనె వేరుగా అయిన తర్వాత ఫ్రై చేసుకున్న క్యాప్సికం, ఉల్లిపాయల ముక్కల్ని వేసుకోవాలి. ఇందులో 1.5 కప్పులు నీళ్లు పోస్తున్నాను. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి గ్రేవీని 10 నిమిషాల పాటు ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి వేయించిన పన్నీర్ ముక్కల్ని వేసుకోవచ్చు. ఒక నిమిషం తర్వాత 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. దాంతోపాటు నలిపిన కసూరి మేతి కూడా వేస్తున్నాను. వీటన్నిటిని బాగా కలిపి పొయ్యి కట్టేసుకోవచ్చు. కడాయి పనీర్ తయారైపోయినట్టే. చూసారు కదండి, అసలు ఎంత మంచి కాంబినేషన్. సో ఆనియన్ కుల్చాతో ఈ వేడివేడిగా కడాయి పన్నీర్ మీరు పెట్టుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. సో తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.